రూపాయలకి రూపాయలు రాకపోవచ్చు, ఎందుకంటే కొంత అమౌంట్ వీళ్ళు క్యాష్లో ఇస్తారు, కొంత అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. కనీసం ఆ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అకౌంటెడ్ ఫర్ మనీ అన్నా వాళ్ళకి అందులో అన్నా కనీసం కొంత అన్నా రావాలని చెప్పి నేను అనుకుంటున్నాను కదా. మరీ పూర్తిగా ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందంటే ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే ఎన్ని కాల్స్ వస్తున్నాయో అన్నీ హైపుడే, అక్కడ ఏమి ఉండట్లేదు, కాగితాలు కూడా ఉండట్లేదు. ఇదివరకు ఊర్లీ డెవలప్మెంట్స్ లేవు, అరచేతిలో స్వర్గం చూపించారని, అరచేతిలో వైకుంఠం అరచేతిలో స్వర్గం అని ఇదివరకు అలాగా. ఇప్పుడు అసలు ప్రాపర్టీయే లేదు, అది అది ఆ పరిస్థితి. ఇప్పుడు వేరేది మన సువర్ణ భూమి అని ఇంకో కంపెనీ, అది కూడా మనం ఇదివరకు మన ఛానల్లో చేశారు. సో దాని బాధితులకి ఏంటంటే అసలు బౌండరీసే తెలియవు. ఇది వెంచరు, ఈ ఎన్ని ఎకరాలలో ఈ సువర్ణ భూమి వెంచర్ ఉంది, సాకేత్ అని మన దీని దగ్గర వికారాబాద్కి వెళ్ళే దారిలో మోమిన్పేటలో. వాళ్ళకి అసలు ఎక్కడ ఏది ఉంది, ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి, ఎంతెంత ఉన్నాయి, ఏది కంపెనీ పేరు ఉంది, ఏదేది వీళ్ళు రిజిస్టర్ చేశారు, ఏది తెలియదు, గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. హైదరాబాద్కి ఇవాళ సచ్ ఏ బ్యాడ్ రెప్యుటేషన్ వచ్చేసింది రియల్ ఎస్టేట్ రంగంలో. ఇన్ పర్టికులర్ ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ పెట్టుబడి పెట్టడం అంటే మొత్తం పొగట్టుకోవడమే, బూడిదలో పోసిన పన్నీర్ అంటారు, అట్లా భయపడుతున్నారు జనాలు.